ఆరు గ్యారెంటీల పేరుతోని హస్తం పార్టీని రేవంత్ పాలనను స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరీ అరుచుకుంటారు కదా కార్ పార్టీ వాళ్ళు. ఆరు గ్యారెంటీల అమలు మీతోని గానే కాదు, పుసుక్కున మీరు గిట్లా ఆరిట్టి కారు చెప్పినట్టు నిజం చేస్తే చలో బరాబర్ మేము రాజీనామా చేస్తాం అనుకుంటే ర్యాగింగ్లు కూడా చేస్తున్నారు. గ్యారెంటీలు కావవి హ్యాండ్ పాటలు గారడీలు అనుకుంటా గులాబీ పాటలు సురుకులు అంటిస్తుంటే ఇంకో దిక్కు కేటీఆర్ కూడా ఆయన స్టైల్లో ఎక్సుల్ని ఎడ్డిచ్చిండు. ఇగో ఆరు గ్యారెంటీలు అనుకుంటా స్మైలీ ఎమోజీ పెట్టి ప్రతి ఒక్కరి ఆరు పక్కా మీ తాను ఉంచుకోవాలి. ఇన్వర్టరు, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, క్యాండిల్లు, జనరేటర్లు, పవర్ బ్యాంకులు యాదుంచుకోరు. ఇది బీఆర్ఎస్ సర్కార్ కాదు, కాంగ్రెస్ సర్కారు. మే 13 తారీఖు నాడు పబ్లిక్ అన్ని ఆలోచించుకొని తెలివిగా ఓటేయాలి మరి అని అనుకుంటా ఎక్స్లు రాసుకొచ్చింది. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ప్రసారం చేసుకుంటున్న ఆరు గ్యారెంటీల మాటని ఆల కౌంటర్ కే వాడుకుంటా రాష్ట్రంలో కార్ పార్టీ పాలనలు ఉన్నట్టు సరిగ్గా ఉంటలేదు కరెంటు అని ఎక్కిరించుకుంటా ఇట్లా గట్టిగానే సెటర్ వేసిండుగా అనుకుంటా ఎక్స్ ఫాలోవర్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకో దిక్కు ఇసొంటి పోస్టులు చూసి కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్లు ఇడుస్తున్నారు. ఇసొంటి మీ మాటలను జనాలు వినే రోజులు ఎన్నడో పోయినాయి. అందుకే మిమ్మల్ని ఇంటికి తోలి మాకు కృషి అప్పచెప్పారు. అయినా 15 ఆగస్టు వరకు ఆరు గ్యారెంటీలు అన్ని బరాబర్ అమలు చేస్తామని చెప్పినాం కదా. అప్పుడు ఎంతమంది ఇప్పుడు చెప్పినట్టు రాజీనామాలు చేస్తారో ఎంతగానో మాట మీద నిలబడతారో చూద్దాము అని అనుకుంటే రీపోస్టులు చేస్తున్నారు. మరి ఆరు గ్యారెంటీలని కాంగ్రెస్ వాళ్ళు ఆరు గారడీలని కారోలు చేసుకుంటున్న ప్రచారానికి ఎంపీల ఎలక్షన్ల ఎటువంటి పనితనం తేలుతుందో చూడాలిగా.